హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. ఇవాల్టి మన కథ పేరు ఊహాసుందరి. సూరసేన నగరపు యువరాజు ప్రదీపుడు చాలా అందమైనవాడు, బుద్ధిమంతుడును. అయితే అతనిలో ఒకే ఒక లోపం ఉండేది. అదేమిటంటే అతనికి ముక్కు మీద కోపం ఉండేది. అతి స్వల్ప విషయాలకు కూడా వ్యధ చెందేవాడు. ప్రదీపుడికి యుక్త వయసు వచ్చాక అతని కోసం చుట్టుపక్కల ఉన్న రాజకుమార్తెలందరి పటాలు తెప్పించారు. అయితే అతనికి వారిలో ఏ ఒక్కరూ నచ్చలేదు. నిజానికి అతని మనసులో చాలా కాలంగా ఒక ఊహాసుందరి ఉన్నది. అలాంటి కన్య దొరికేదాకా అతను పెళ్లాడదలుచుకోలేదు. ఏ రాజకుమార్తె చిత్రం చూసినా ప్రదీపుడు నేను పెళ్లాడదలిచిన కన్య ఇలా ఉండదు అనేవాడు. అతను అస్తమానము ఇదే మాట అనటం విని విని రాజుకు విసిగెత్తిపోయి నీకు కావలసిన కన్యను నువ్వే వెతుక్కో అన్నాడు. ప్రదీపుడు కొద్దిమంది పరివారాన్ని వెంటబెట్టుకుని దూరదేశాలకు ప్రయాణమయ్యాడు. ఎన్ని వందల యోజనాలో తిరిగినా అతనికి కావలసిన కన్య ఏ రాజభవనంలోనూ కనిపించలేదు. ప్రాణం విసిగి అతను తిరుగు ప్రయాణమై వస్తూ ఉండగా ఒక గ్రామంలో ఒక సంత జరుగుతోంది. ఆ సంతలో అనేక వినోదాలు వింతలు ఉన్నాయి. వాటిని చూసి ఆనందించటానికి ప్రదీపుడు సంతకు వెళ్ళాడు. అక్కడ ఒక దుకాణంలో ఒక చిత్రం కనిపించింది. దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించిపోయాడు. ఎందుకంటే ఆ చిత్రంలో ఉన్న స్త్రీ ముమ్మూర్తులా అతని ఊహాసుందరే. అతను దుకాణం వాణ్ణి ఇది ఎవరిదైనా చిత్రపటమా లేక ఊహా చిత్రమా అని అడిగాడు. ఇది కోటనగరపు రాజకుమార్తె చిత్రపటం. దక్షిణ దేశానికి వెళ్ళిన ఒక చిత్రకారుడు కోట సంస్థానానికి వెళ్ళి అక్కడి రాజకుమార్తె బొమ్మ వేశాడట. అది తన కుమార్తె అంత అందంగా లేదని ఆ రాజు దాన్ని నిరాకరించాడట. బొమ్మ చక్కగా ఉన్నది, అందుచేత నేనా చిత్రకారుడి దగ్గర కొన్నాను అన్నాడు దుకాణదారు. ప్రదీపుడు ఆ చిత్తరువును దుకాణదారు చెప్పిన ధరకు కొని సాధ్యమైనంత శీఘ్రంగా స్వదేశానికి తిరిగి వచ్చి చిత్తరువును తన తండ్రికి చూపించి ఈమె దక్షిణ దేశంలోని కోట నగరపు రాజకుమార్తె. ఈమెను నేను పెళ్లాడ నిశ్చయించాను. మిగతా ఏర్పాట్లు మీరు చెయ్యండి అన్నాడు. రాజు తన ప్రధానమంత్రితో సంప్రదించాడు. కోటనగరం చాలా దూరాన ఉన్నది. అక్కడికి దూతను పంపి పెళ్లికి వారిని ఒప్పించి ఆ వార్త వచ్చి చేరాక పెళ్లికి తరలి వెళ్ళాలంటే చాలా కాలయాపన అవుతుంది. అందుచేత రాజపురోహితుణ్ణి పంపి రాయబారం సానుకూలమైతే ప్రదీపుడి కత్తికి కోట రాజకుమార్తెకు పెళ్లి చేసి ఆమెను తెచ్చేటట్టు ఏర్పాటు జరిగింది. రాజపురోహితుడు ప్రదీపుడి చిత్తరువును తీసుకుని కోట నగరానికి వెళ్ళాడు. కోటరాజు ఆయన కుమార్తె మంగళ ఇద్దరూ కూడా పెళ్లికి ఎంతో సంతోషంతో సమ్మతించారు. రాజకుమార్తెకు కత్తికి పెళ్లి జరిగింది. కోటరాజు తన కుమార్తెను పెద్ద సారెతోనూ పరివారంతోనూ అత్తవారింటికి సాగనంపాడు. మంగళ తన చెలికత్తెలతోనూ భటులతోనూ అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ సూరసేన నగరం చేరవచ్చింది. ఈ లోపల ప్రదీపుడికి తన ఊహాసుందరిని త్వరగా చూడాలన్న తహతహ జాస్తిగా ఉన్నది. అతను సాధారణ దుస్తులు ధరించి తమ నగరానికి కొంత దూరంలో మంగళ మజిలీ చేసి ఉన్న చోటికి వెళ్ళాడు. గుడారాల మధ్య చెలికత్తెలు తిరుగుతున్నారు. ప్రదీపుడు ఒక భటుణ్ణి సమీపించి ఏమోయ్, రాజకుమార్తె ఏ గుడారంలో ఉంటుంది, ఆమెను చూడవచ్చునా అని అడిగాడు. ఆ భటుడు ఆకతాయితనానికి ఎందుకు చూడరాదు, అదిగో ఆ గుడారంలో నుంచి వస్తున్నదే ఆమె రాజకుమార్తె మంగళాదేవి అని ఒక చెలికత్తెను చూపాడు. తక్షణమే ప్రదీపుడికి పట్టరాని కోపము విరక్తి వచ్చేశాయి. ఆ చెలికత్తెను చూడగానే
తనను మోసగించి ఎవతనో తెచ్చి తనకు అంటగట్టేశారు. కానీ ఇప్పుడు తాను చేయగలిగింది ఏమీ లేదు. తన ఊహాసుందరి తనకు దక్కలేదని కుమిలిపోవడం తప్ప మిగిలిందేమీ లేదు. ప్రదీపుడు రాజభవనానికి తిరిగి వచ్చి ఎలాంటి పరిస్థితులలోనూ పగటివేళ తన భార్య తన కంట పడకుండానూ, రాత్రివేళ తన శయన మందిరం లోపల గాని వెలుపల గాని దీపాలు వెలిగించరాదని కఠినమైన ఉత్తర్వులు జారీ చేశాడు. యువరాజు ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు చేశాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. అయితే తను భార్యను తను వరించి చేసుకున్నాడు గనుక ఎవరూ ఆందోళన చెందలేదు. కానీ మంగళ మటుకు చాలా ఆందోళన పడింది. తాను చిత్తరువులో చూసిన వాణ్ణి కాక మరొక మనిషికిచ్చి తనను పెళ్లి చేశారేమోనని, అందుచేతనే తన భర్త తన కంట పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడేమోనని ఆమెకు శంక కలిగింది. అయితే ఆమె తన భర్త కంట పడకుండా చాటున ఉండి అతన్ని చూడగలిగింది. అంతటితో ఆమె భయం తీరిపోయింది. కానీ ఆశ్చర్యం మాత్రం అలాగే ఉండిపోయింది. ప్రదీపుడు రాత్రిపూట కటిక చీకట్లో తన శయన మందిరం ప్రవేశించేవాడు. మంగళ మాట్లాడిస్తే ముక్తసరిగా సమాధానమిచ్చేవాడు. తెల్లవారుగట్ల కటిక చీకటిలోనే బయలుదేరి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి బాగా పొద్దుపోయిన దాకా మంగళ ఉన్న ఛాయలకు కూడా వచ్చేవాడు కాదు. రోజూ ఇలా జరుగుతుంటే మంగళ భరించలేకపోయింది. తన భర్త ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకునేదాకా ఆమె మనసు ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. అందుచేత ఆమె తన వెంట ఉన్న ముసలి దాసీని సలహా అడిగింది. దానికి ఆ ముసలి దాసి, తల్లి, నీ అందం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడని ఇక్కడి వాళ్ళు చాలాసార్లు చెప్పారు. అది నిజం కాదేమో మరి. నిజమే అయితే నీ ముఖం చూడకుండా ఉండటానికి ఇన్ని పాట్లు పడతాడా? అతను పగలల్లా గోశాల వద్ద ఉంటున్నట్లు తెలిసింది. పొరపాటున నువ్వు కనిపిస్తావన్న భయం కాకపోతే యువరాజైన వాడికి రోజు పశువుల మంద మధ్య ఏం పని? నిన్ను చూస్తే అతను ఏం చేస్తాడో తెలుసుకోవటం అవసరం. అందుకు మనం ఒక పని చేద్దాం. నువ్వు సామాన్యమైన దుస్తులు ధరించి అలంకరణలు లేకుండా నా వెంటరా. పశువుల మందలుండే చోటికి పోదాం. నిన్ను చూడగానే నీ భర్త ఏం చేస్తాడో జాగ్రత్తగా గమనించు. దానితో అతని రహస్యం మనకు తెలియవచ్చు అన్నది ముసలిదాసి. మర్నాడు తెల్లవారుజామున ప్రదీపుడు శయన మందిరంలోంచి వెళ్ళిపోయాక రాజభవనం ఇంకా మాటుమణిగి ఉండగానే మంగళ ఒక పాత చీర కట్టుకుని ఆభరణాలు పెట్టుకోకుండా తల అయినా దువ్వుకోకుండా తన దాసి వెంట రాజుగారి గోశాలలున్న చోటికి బయలుదేరి వెళ్ళింది. అప్పటికే ప్రదీపుడు అక్కడికి చేరి ఉన్నాడు. ముసలిది తిన్నగా అతనున్న చోటికి వెళ్ళి, బాబూ, ఈ పిల్లది నా మనవరాలు. వైద్యులు ఉష్ణధారలు తాగించమన్నారు. తమ సెలవైతే తీసుకుంటాం అన్నది. ఆమె మాట పూర్తి చెయ్యనే లేదు. ప్రదీపుడు మంగళకేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. అతని ముఖం వెలవెలబోయింది. తన ఊహాసుందరి ఈ ముసలిదాని మనుమరాలా అంటూ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏం బాబూ అని ముసలిది మళ్ళీ అడిగిన తర్వాత రాజకుమారుడు ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ఉష్ణధారలా తాగించు అన్నాడు తడబడుతూ. మంగళ ఒక ఆవును పాలు పితుకుతున్న చోటికి బయలుదేరి కెవ్వున అరిచింది. ఆమె కాలులో ముళ్ళు గుచ్చుకున్నది. ఏమైంది అని ప్రదీపుడు ఆందోళన పడుతూ వచ్చాడు. తన ఊహాసుందరి కాలిలో ముళ్ళు విరిగిందని వినగానే అతడి కళ్ళు చప్పున చెమ్మగిల్లాయి. నన్ను పట్టుకు నిలబడు అని మంగళకు చెప్పి ఆమె కాలిలో గుచ్చుకున్న ముళ్ళును తానే స్వయంగా తీశాడు. పాలు పితికేవాడి చేత మంగళ 4 ధారలు నోట్లో పిండించుకుని, వస్తాను, సెలవిప్పించండి అన్నది ప్రదీపుడితో.
రోజూ వస్తావు కదా, ఈ వైద్యం 40 రోజులు చెయ్యాలంటారు అన్నాడు ప్రదీపుడు. అతని గొంతులో అంతులేని ప్రేమ తొణికిసలాడింది. మంగళ నవ్వి వస్తాను అంటూ ముసలిదాసి వెంట బయలుదేరి ఎవ్వరూ చూడకుండా పక్క వాకిలి గుండా రాజభవనం ప్రవేశించింది. ఆ రాత్రి ప్రదీపుడు పడక గదిలో గాఢాంధకారంలో నిద్రపోతుండగా మంగళ అతన్ని లేపింది. ఏమిటి, ఏం కావాలి అన్నాడతను చిరాకుగా. అరికాలు నొప్పి పెడుతున్నది, పొద్దున ఏదో గుచ్చుకుంది, దాని మూలంగా నా పాదం వాచినట్టున్నది అన్నది మంగళ. చేసేది లేక ప్రదీపుడు నౌకర్లను కేకపెట్టి దీపం తెమ్మన్నాడు. దీపం వచ్చింది. అతను ఆమె చూపిన పాదాన్ని చూసి వాపు ఉన్నట్టు లేదే అన్నాడు. వాపు లేదు, నొప్పి లేదు, మీ ముఖం చూద్దామని దొంగ ఎత్తు వేశాను అన్నది మంగళ నవ్వుతూ. అప్పుడతను దీపం కాంతిలో ఆమె ముఖాన్ని తల ఎత్తి చూశాడు. ఎదురుగా తన ఊహాసుందరి. అతనికి ఆనందంతో మూర్ఛ వచ్చినంత పని అయ్యింది. మర్నాటి నుంచి యువరాజు గారు పగలల్లా అంతఃపురం నుంచి కదిలేవాడు కాదు. అతని శయన మందిరం దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుండేది. దాని ముందున్న నడవాలలో అడుగడుగునా దీపాలు వెలుగుతుండేవి. యువరాజులో వచ్చిన ఈ మార్పు కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని మంచి కథల కోసం అనగనగా ఓ కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ చేసి కామెంట్ కూడా చేయండి.